అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వేడింది. లంకల దీపక్ రెడ్డిని తమ అభ్యర్థి బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆయన బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడు అనే పేరుంది. బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడంతో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు పూర్తయిపోయినట్లే. కాగా ఇప్పటికే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు జూబ్లీహిల్స్ లో ప్రచారం ముమ్మరం చేశాయి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడింది. లంకల దీపక్ రెడ్డిని తమ అభ్యర్థి బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, గడిచిన కొద్ది రోజులుగా విస్తృత స్థాయిలో కూడా చర్చ జరిగింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరు అనేది. అయితే ముందస్తుగానే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీతకు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. దిగవంగత మాగంటి గోపీనాథ్ సతీమణికి, అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీ నవీన్ కుమార్ యాదవ్ ని కూడా ప్రకటించింది. అయితే బీజేపీ పార్టీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి గురించి ముగ్గురు సభ్యులు గల కమిటీ కూడా వేసిన విషయం తెలిసిందే. అనంతరం కూడా దాదాపు 30 నుంచి 40 అప్లికేషన్లు వస్తే అన్ని స్క్రూటినీ చేసి 6 పేర్లు ఫైనలైజ్ చేసి దాంట్లో 6 నుంచి మళ్ళీ 3 పేర్లు ఢిల్లీ పెద్దలకు పంపిస్తే దాంట్లో మొదటి నుంచి కూడా పేరు లంకల దీపక్ రెడ్డి పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ పరిధిలోది కాబట్టి ఆయన ఎవరికి రెఫరెన్స్ ఇస్తే వాళ్ళకి సీట్ వస్తుంది అనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ కూడా జరిగింది. అనుకున్నట్టే మొదటి నుంచి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా లంకల దీపక్ రెడ్డి పేరే సిఫారసు చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే అప్లికేషన్లు తీసుకున్నాక ఎవరికి అంటే ప్రజల్లో ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉంది, అలాగే పార్టీ పరంగా సిద్ధాంత పరంగా ఎవరు బాగా పనిచేశారు అనే అన్ని కోణాల్లో కూడా ఆలోచించి దీపక్ రెడ్డి ప్రస్తుతం సెంట్రల్ జోన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో పాటు గతంలో కూడా ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. ఇది కాకుండా పర్టికులర్ గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా గతంలో ఆయన టీడీపీలో కూడా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలోనే మరోవైపు కూడా బీజేపీ అధిష్టానం కూడా లంకల దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోయే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని 3 పార్టీలు కూడా తమ శక్తానుసారంగా కూడా కృషి చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గెలవాలని. కానీ వాస్తవికంగా చూసుకుంటే బీజేపీ మధ్యలో కూడా బీజేపీ పైన కూడా అపవాదం వచ్చింది. అభ్యర్థిని ఇంకా పేరు ప్రకటించకపోవడము, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ చేశాయి. క్యాంపెయినింగ్ లో బీజేపీ పార్టీ వెనుకబడింది అని కూడా అందరూ భావించారు. కానీ వాస్తవికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా కూడా బీజేపీ ఇటు అధికార ప్రతినిధులతో పాటు కార్యకర్తలందరూ ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రచారం కూడా మొదలు పెట్టారు, క్యాంపెయినింగ్. కానీ అందరూ ఊహించినట్టే లంకల దీపక్ రెడ్డికే ఫైనల్ గా అధిష్టానం మొగ్గు చూపడం కూడా గమనార్హం. సునీత, అయితే శ్రీచరణ్, ఇప్పుడు ఆల్రెడీ కూడా అటు కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి ప్రచారంలో ముమ్మరం చేశాయి. ఈ లెక్కన చూస్తే కూడా బీజేపీ కాస్త వెనకడుగులో ఉంది. సో వీళ్ళని ఏ రకంగా గెలుపు అవకాశాలు బీజేపీ అభ్యర్థికి ఏ రకంగా ఉన్నాయి? ఇక్కడ ఒక డిఫరెన్స్ మనం చెప్పుకోవచ్చు సునీత. ఒకటి ఏంటంటే వాళ్ళు మిగతా 2 పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అధికారికంగా తమ క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేశాయి అఫీషియల్ గా. కానీ బీజేపీ పార్టీ అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ కార్యకర్తలతో పాటు అధికార ప్రతినిధులు క్యాంపెయినింగ్ అనేది చేశారు. కానీ ఏదేమైనప్పటికీ అఫీషియల్ గా క్యాండిడేట్ అనౌన్స్మెంట్ అనేది చేస్తే కూడా ఇంకా ఎర్లీగా చేస్తుంటే బాగుండేదని కూడా అంటున్నారు బీజేపీ కార్యకర్తలే. కానీ వాస్తవికంగా తాము క్యాండిడేట్ ఎవరైనా సరే మాకు గెలవాల్సింది కమలం పువ్వు గుర్తు ఓటు పైనే. సో అందుకే మేము క్యాండిడేట్ ఎవరైనా పర్లేదు, మా ఎండ్ ఆఫ్ ది డే మా పార్టీ గుర్తు గెలవాలి. సో క్యాండిడేట్ ఎవరితో మాకు సంబంధం లేదు, అందుకే మేము క్యాంపెయినింగ్ కూడా మొదలు పెట్టామని కూడా గతంలో పలు అధికార ప్రతినిధులతో పాటు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా ప్రకటించారు. సునీత, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.